వెల్కమ్ టు మన ఊరి వంట. ఈరోజు మన ఊరి వంటలో ఇడ్లీ ప్రిపరేషన్ చూద్దాం. ఇడ్లీలు తెల్లగా మెత్తగా రావడానికి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగిస్తూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరొక మాట అండి, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్టు నాకెంతో అవసరం అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 గ్లాసుల మినప్పప్పు తీసుకోవాలి. అంటే మీరు ఏ గ్లాస్తోనైనా తీసుకోండి. ఇది దబ్బపప్పు అయినా గుండు పప్పు అయినా పర్వాలేదు. దీనిని వాటర్ పోసి శుభ్రంగా 2 లేదా 3 సార్లు కడిగి అందులో క్లీన్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు పప్పు రుబ్బుకోవడానికి ముందు 2-3 గంటల ముందు చేయాలి. కనీసం 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఈ విధంగా ఆల్రెడీ నేను 2-3 గంటల ముందు నానబెట్టుకున్న పప్పు అండి ఇది చాలా మెత్తగా నానిపోయిందండి. దీనిని మిక్సీలు గ్రైండర్లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి. ఇది రుబ్బుకోవడానికి ముందు మనము ఇడ్లీ రవ్వ తీసుకొని నానబెట్టుకుందాం. అంటే 1 గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. ఇక్కడ మనము 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం 6 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుందాం. అయితే మీరు ఒకవేళ మిక్సీలో వేసుకున్నట్లయితే 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను గ్రైండర్లో వేస్తున్నాను కనుక 6 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల మినపప్పుకి 6 గ్లాసులు తీసుకున్నాను. ఇక్కడ వాటర్ పోసి బాగా కలిపెట్టి దాన్ని వంపేసి అలా 2 సార్లు మనం వంపేసిన తర్వాత ఉప్పు వేసుకొని 3వసారి నీళ్ళు పోసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న మినపప్పు తీసుకుని గ్రైండర్లో వేసుకుందాం. నేను ఆల్రెడీ నానబెట్టుకున్న అదే సేమ్ వాటర్తో ఇక్కడ పప్పు రుబ్బుకుంటున్నానండి. ఈ పప్పు ఈ విధంగా రుబ్బుకోవడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్గా చక్కగా వస్తాయండి. అదే వాటర్ని ఇక్కడ పోసాను. కనీసం ఇది రుబ్బుకోవడానికి మనకు గ్రైండర్లో అయితే 25 మినిట్స్ దాకా పడుతుంది. ఇప్పుడు టైం సెట్ చేసుకుని గ్రైండర్ ఆన్ చేసుకున్నానండి. ఈ విధంగా పప్పు ఎక్కడ మనకు తగలకుండా మొత్తం బాగా కలిపెట్టుకుంటూ చక్కగా రుబ్బుకోండి. ఈ విధంగా రుబ్బుకున్న పిండిని మరొక గిన్నెలోకి మనము ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఇడ్లీ రవ్వను మనం ఈ విధంగా తీసుకొని వేళ్ళతో గట్టిగా అదిమి వాటర్ లేకుండా మనము ఆ గ్రైండర్లో వేసుకుని ఒక రన్ అలాగా రానిచ్చి ఆపేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిని మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న పిండిలో 1 స్పూను సాల్ట్ వేసి బాగా చేతితో కలిపెట్టుకుందాం. ఈ విధంగా చేతితో కలిపెట్టడం వల్ల ఇది ఫర్మెంటేషను చక్కగా జరుగుతుంది. ఇక మూతని మనం ఏటవాలుగా పెట్టుకోండి. అంటే గాలి వెళ్ళేటట్లుగా ఏటవాలుగా పెట్టుకుంటే ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు 8 గంటల తర్వాత మనం మూత తీస్తే ఈ విధంగా ఇడ్లీ పిండి బాగా పొంగి ఉంది. అదే చలికాలంలో అయితే మనకు 8 గంటలు సరిపోయిందండి. అదే వర్షాకాలంలో అయినా 8 గంటలు సరిపోతుంది. ఎండాకాలంలో మాత్రము పులిసిపోతుంది కనుక ఒక 5 గంటలు మాత్రం బయట ఉంచుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిది. ఈ విధంగా ఆ పిండిని మనం బాగా కలుపుకొని కావలసితే కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా జారుడులాగా మరి ఎక్కువగా జారిపోయినట్లు కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా చూసుకుని మనం పిండిని రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు పిండి సరిగ్గా కరెక్ట్గా ఇడ్లీ పెట్టుకోవడానికి కరెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాస్ వరకు నీరు పోసుకొని అది వేడి చేసుకుందాం. ఇంత లోపల మనము ఈ ఇడ్లీ ప్లేట్లను తీసుకుని బాగా కడిగి వాటిని ఒకసారి బౌల్లో వేసుకుంటే నీరంతా కిందకి కారిపోతుందండి. ఎందుకంటే ఇందులో మనము ఆయిల్ పూసుకోకుండా ఆ వాటర్ మీదనే మనం ఇడ్లీ పెట్టుకుంటున్నాం. చూడండి, చక్కగా గంటతో పిండిని తీసుకుని ఆ విధంగా ఇడ్లీలాగా పెట్టుకొని కొంచెం ఒత్తుకోవడం వల్ల ఇడ్లీ పెద్దవిగా స్మూత్గా వస్తాయండి. ఇలాగా అన్ని ప్లేట్లలో ఇడ్లీని పోసుకోండి, పిండిని పోసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇడ్లీ పాత్రలో మనం పెట్టుకుందాం. ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టుకున్న తర్వాత ఈ మంటను హైలో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచుకొని తర్వాత మీడియంలోకి మార్చుకోండి. ఈ విధంగా ఇడ్లీ మనకు బాగా పొంగుతాయండి. తర్వాత మూత పెట్టేసి ఈ ఇడ్లీ ఉడకడానికి కనీసము 8 నిమిషాలు టైం పడుతుందండి. 8 నిమిషాల దాకా అలా ఉంచి తర్వాత ఇవి ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. సన్న పుల్ల కానీ లేదా ఒక స్పూన్ కానీ తీసుకుని ఒకసారి దాంట్లో మనం గుచ్చినప్పుడు ఆ ఇడ్లీ పిండి ఆ స్పూన్కి అంటుకోకుండా ఉంటే అది ఉడికిపోయిందండి. అలాగే మన ఇడ్లీ కూడా ఇక్కడ ఉడికిపోయాయండి. ఇప్పుడు ఆ ఇడ్లీని మనము ప్లేట్లను కిందకి తీసుకుందాం. తీసుకున్న ఇడ్లీతో వెడల్పాటి స్పూన్తో ఇడ్లీని చక్కగా తీసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుంటే ఇడ్లీలు మనకు రెడీ అయిపోయినాయండి. చూడండి, మనం ఇడ్లీలు ఇక్కడ ఆయిల్ పూసి పెట్టుకోకపోయినా కూడా చక్కగా పిండి అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయి చూసారు కదండి. ఈ విధంగా మనము ఇడ్లీలను ఎంతో చక్కగా, ఎంతో స్మూత్గా, ఎంతో తెల్లగా మనము చేసుకోవచ్చండి. ఇంట్లోనే హోటల్లో ఇడ్లీలాగా మనము ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మిగతా ఇడ్లీ కూడా మనము తీసేసుకుని బౌల్లో పెట్టేసుకుందామండి. ఈ విధంగా ఇడ్లీలన్నీ మనం తీసుకున్నాం. చాలా స్మూత్గా వచ్చాయండి, చక్కగా వచ్చాయండి ఇడ్లీలు. ప్రిపరేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.